జిల్లా యూనిట్గా అసెంబ్లీ సెగ్మెంట్లు ఏదైతే డీలిమిటేషన్ ఉంటుందో డీలిమిటేషన్ జిల్లాలకు తగ్గట్టుగా మారనున్న నియోజకవర్గాల సరిహద్దులు ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 38 సెగ్మెంట్లు 2-3 జిల్లాల్లో విస్తరణ. ఇక గత ప్రభుత్వం ఇష్టారీతిన కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో సమస్య మొదలైంది. ఇక పునర్విభజనతో ఒక్కో జిల్లాకే పరిమితం కానున్నటువంటి నియోజకవర్గాలు. అయితే ఇంతకుముందు ఏమైనా నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత నియోజకవర్గాలు ఈ జిల్లాకు ఆ జిల్లాకు రెండింటి మధ్యలో ఉంటుంది. అదో పెద్ద తలవంపు. ఈ నియోజకవర్గం ఎవరు పాలించాలో కూడా అర్థం కాదు. అంటే పూర్తిగా ఎక్కడ దీనికి ఎవరికి రైట్స్ ఉన్నాయి, ఎవరు పాలించాలి అనేది కూడా వదిలేయమంటారు. ఇట్లా అక్కడ ఎమ్మెల్యే దాని నియోజకవర్గానికి సంబంధించి ఓట్లు వస్తాయి ఇక్కడ, కానీ మళ్ళీ అక్కడ పాలించనీకపోతే ఇది మాది కాదా, ఇది మా జిల్లా కాదు, ఈ మాటలు ఇట్లాంటివి జరగబట్టి. కాబట్టి వీటన్నిటిని కూడా ఏంటంటే ఏదైతే జిల్లా ఉంటుందో ఆ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలో అన్ని నియోజకవర్గాలు పూర్తిగా ఆ జిల్లాకు అట్లా అలోకేట్ చేస్తారన్నట్టు. ఇక పునర్విభజనతో ఒక్కో జిల్లాకే పరిమితం కానున్నటువంటి నియోజకవర్గాలు. ఇక జనాభా లెక్కల కోసం కూడా గ్రామం, మండలం, జిల్లాల ఏదైతే వివరాలు అడిగినటువంటి కేంద్రం ఇక వీటన్నిటి గురించి కూడా జనాభా లెక్కల కోసం కూడా ఏదైతే గ్రామీణ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు దీనికి సంబంధించినటువంటి వివరాలు కేంద్రం ఇప్పటికే అడగడం కూడా జరిగింది. ఇక దాని ప్రకారమే డీలిమిటేషన్ ఉంటుందని కూడా స్పష్టీకరణ జరుగుతోంది. ప్రస్తుతం 2-3 జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటి కాదు, 2 కాదు, 2-3 జిల్లాలలో విస్తరించి ఉన్నాయి చూడండి నియోజకవర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గం. ఇక పునర్విభజన తర్వాత కూడా ఒక్కో జిల్లాకి కిందికి రానున్నాయి. మొత్తం కూడా ఇవన్నీ కూడా ఒక జిల్లాలోకి వచ్చేలాగా అన్ని ఏదైతే నియోజకవర్గాలు ఇంతకుముందు 2-3 జిల్లాలలో ఉంటుండేనో అవన్నీ కూడా ఒకే జిల్లాలోకి వచ్చే విధంగా అయితే ఈ డీలిమిటేషన్ అయితే దీని ద్వారా అయితే తీసుకొని రాబోతూ ఉన్నారు అన్నట్టు. దీని ద్వారా ఇక ప్రభుత్వానికి అంటే ఈ డీలిమిటేషన్ ద్వారా ఏం జరుగుతుంది అయ్యా అంటే ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్యేలు ఉంటారో, మంత్రులు ఉంటారో వాళ్ళను అంటే ఎక్కువ చేసే వాళ్ళ సంఖ్య పెంచడానికి అసెంబ్లీలో ఎవరైతే వ్యక్తులు ఉంటారో వ్యక్తుల యొక్క సంఖ్యను పెంచడం కోసం కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అన్నట్టు. అట్లా చేయాలంటే డీలిమిటేషన్ జరగాల్సింది అన్నట్టు.